ఇప్పుడు కేసెస్ అంటే ఇది కూడా కేసెస్ రాయండి. యో విష్ బోత్ ఆర్ సేమ్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఈవెంట్లో మన క్రైటీరియా ఏంటిది? 2 హెడ్స్. 2 హెడ్స్ రావడానికి ఫస్ట్ ఎన్ ఆఫ్ ఈవెన్ కన్సిడర్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ ఆఫ్ ఈవెన్ అంటే ఏంటి బిడ్డ? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. మన ఫేవరబుల్ కేస్ ఏంటిది? మన ఈవెంట్లో ఉన్నటువంటి కేసు ఏంటది? 2 హెడ్స్. 2 హెడ్స్ రావడానికి క్రైటీరియా ఏంటిది? ఓన్లీ 1 క్రైటీరియా. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఎంత? 1. ఇప్పుడు నాకు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏంటిది? మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్, దట్ ఈస్ కాల్డ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే ఏంటిది? ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 4. ఇప్పుడు నాకు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ 2 హెడ్స్ రావడానికి నాకు ప్రాబబిలిటీ ఏంటిది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి బేట. ఓకేనా? నేను